అనారోగ్యంతో మరణించిన మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతి పట్ల ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు. పలువురు ప్రముఖులు మన్మోహన్ నివాసానికి చేరుకుంటున్నారు. ప్రస్తుతం మోతీలాల్ నెహ్రూ మార్గ్లోని తన నివాసంలో మన్మోహన్ పార్థివ దేహాన్ని ఉంచారు. రేపు ఆయన అంత్యక్రియలు నిర్వహించే అవకాశం ఉంది. ఇక ఉదయం 11 గంటలకు కేంద్ర మంత్రివర్గ సమావేశం జరగనుంది. మన్మోహన్ మృతికి నివాళిగా వారం రోజుల పాటు దేశవ్యాప్త సంతాప దినాలు ప్రకటించనున్నారు. కాంగ్రెస్ కూడా వారం పాటు పార్టీ కార్యక్రమాలన్నింటినీ రద్దు చేసింది. అనారోగ్యంతో మరణించిన మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతి పట్ల ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు. ప్రస్తుతం పలువురు ప్రముఖులు మన్మోహన్ నివాసానికి చేరుకుంటున్నారు. మోతీలాల్ నెహ్రూ మార్గ్లోని తన నివాసంలో మన్మోహన్ పార్థివ దేహాన్ని ఉంచారు. ఇక దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, శ్రావణి, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతి పట్ల పలువురు ప్రముఖులంతా కూడా సంతాపాన్ని వ్యక్తం చేసినటువంటి పరిస్థితి ఉంది. ఆయన పార్థివ దేహాన్ని చివరిసారిగా చూసేందుకు పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అటు రాజకీయ నేతలే కాదు, ఆర్థికవేత్తలందరూ కూడా ఢిల్లీకి చేరుకుంటున్నారు. నిన్న రాత్రి సరిగ్గా 8 గంటల సమయంలో కొంత అస్వస్థతకు, అంటే తీవ్ర అస్వస్థతకు మన్మోహన్ సింగ్ గురైనట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం ఆయన నివాసం వద్ద ఉన్నాము. ఆయన నివాసం వద్ద ఇప్పటికే భారీగా పోలీసులు చేరుకుంటున్నారు. ఎవరు విఐపీలు వచ్చినా సరే ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు, అంటే ఆయన సందర్శనార్థం వచ్చేటటువంటి వాళ్లకు ఎటువంటి ఇబ్బందులు జరగకుండా కొన్ని ప్రత్యేకంగా చర్యలు కూడా తీసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూస్తే ఏదైతే దేశ ఆర్థిక వ్యవస్థకు సంబంధించి ప్రధానంగా మన్మోహన్ సింగ్ చేసినటువంటి కృషిని ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా మరోసారి గుర్తు చేసుకుంటున్నారు. ఎప్పుడైతే నిన్న 8:30 గంటలకు ఎయిమ్స్ ఆసుపత్రికి తరలించడం, ఆ తర్వాత ఒక్కసారిగా అక్కడ ఉన్నటువంటి క్రిటికల్ టీం మొత్తం కూడా అలర్ట్ అయింది. మన్మోహన్ సింగ్ను కాపాడేందుకు పూర్తి స్థాయిలో ఎఫర్ట్స్ కూడా పెట్టారు. కానీ వాళ్ళు చేసినటువంటి కృషి ఫలించలేదు. దాంతో 9:51 రాత్రి తన తుది శ్వాస విడిచారు మన్మోహన్ సింగ్ అని ఎయిమ్స్ డాక్టర్లు బులెటిన్ కూడా విడుదల చేశారు. సో ఇక ఆ తర్వాత జరిగినటువంటి పరిస్థితులు కావచ్చు, ఏఐసిసి సంబంధించినటువంటి ముఖ్య నేతలందరూ కూడా నిన్న సిడబ్ల్యూసి సమావేశాల కోసం కర్ణాటక బెల్గావిలో ఉన్నారు. సో వాళ్ళ కార్యక్రమాలన్నింటినీ కూడా రద్దు చేసుకొని వెంటనే ఏదైతే ఇక్కడికి ఢిల్లీకి బయలుదేరినటువంటి పరిస్థితి కనిపించింది. అయితే ఢిల్లీలోనే ఉన్నటువంటి సోనియా గాంధీ, ప్రియాంక గాంధీలు రాత్రే మన్మోహన్ సింగ్ పార్థివ దేహానికి నివాళులు అర్పించేందుకు ఎయిమ్స్ చేరుకున్నారు. సో ఏ విధంగా అయితే 2004 నుంచి 2014 వరకు, అంటే సుదీర్ఘంగా 10 ఏళ్ల కాలం పాటు 2 టర్ముల్లో కూడా ప్రధానమంత్రిగా మన్మోహన్ సింగ్ కొనసాగడం, ఆయన హయాంలో తీసుకొచ్చినటువంటి కొన్ని కీలక నిర్ణయాల పైన కూడా ఎంతో చర్చ జరుగుతుంది. ప్రస్తుతం ఒక రకంగా చెప్పాలంటే తెలుగు రాష్ట్రాలకు సంబంధించి, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సంబంధించి కూడా ప్రధానమంత్రి ఎప్పుడైతే ప్రస్తుతం ఉన్నటువంటి ఆర్థిక సంస్కరణలు కావచ్చు, వీటన్నిటికి సంబంధించి కూడా మన్మోహన్ సింగ్ హయాంలోనే జరిగాయని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఆధార్ కార్డు కావచ్చు, ఆ తర్వాత ఉపాధి హామీ పథకం, అంటే ఏదైతే గ్రామాల్లో ఉన్నటువంటి పేదలకు 100 రోజుల పని ఖచ్చితంగా వాళ్లకు అందేలా తీసుకొచ్చినటువంటి ఉపాధి హామీ పథకం, దాంతోపాటు ఆర్థిక సంస్కరణలు, మరోవైపు ఏదైతే భూ సంస్కరణల విషయంలో కూడా దాంట్లో మార్పులు తీసుకువచ్చి ఎవరైతే ప్రాజెక్టుల్లో తమ భూములను కోల్పోతారో వాళ్లకు ఒకవైపు ఆర్థిక సహకారంతో పాటు తర్వాత వాళ్లకు ఇతర ప్రాంతాల్లో భూములు ఇచ్చే విషయం సంబంధించినటువంటి అంశాలు కావచ్చు, ఈ విధంగా ఎన్నో కీలక నిర్ణయాలను ప్రధానిగా మన్మోహన్ సింగ్ హయాంలో జరిగాయని చెప్పుకోవచ్చు. ఆ తర్వాత అమెరికాతో చేసుకున్నటువంటి అణు ఒప్పందాలు, నిజంగా చెప్పాలంటే ఆ సమయంలో అటు యూపీఏలో ఉన్నటువంటి లెఫ్ట్ పార్టీలు ప్రభుత్వం నుంచి మేము వెనక్కి తగ్గుతామని చెప్పి వాళ్ళు వెనక్కి తగ్గినటువంటి పరిస్థితి కనిపించింది. తమ మద్దతును ఉపసంహరించుకున్నారు. అయినా సరే ప్రధానిగా మన్మోహన్ సింగ్ మాత్రం తను ఏమాత్రం ఈ విషయంలో వెనక్కి తగ్గలేదు. అణు ఒప్పందానికి సంబంధించి అమెరికాతో ఆ ఒప్పందాలను కూడా ముందుకు వెళ్ళినటువంటి పరిస్థితి కనిపించింది. ఇక మొదటి నుంచి చూస్తే కూడా తను ఏదైతే 1932లో జన్మించినటువంటి మన్మోహన్ సింగ్ ఆ తర్వాత, అంటే చాలా అత్యంత సాధారణ కుటుంబంలో జన్మించారు. సో తను అత్యున్నత శిఖరాలను అధిరోహించారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే
ఒక సామాన్య కుటుంబం నుంచి ఆ తర్వాత తన ఎడ్యుకేషన్ కావచ్చు, ఆర్థిక రంగంలో నిపుణుడు అవ్వడం, ఆర్బీఐకి గవర్నర్గా పనిచేయడం, ఆ తర్వాత ఏదైతే పివి నరసింహారావు ప్రధానమంత్రిగా ఉన్నటువంటి సమయంలో 1991లో మొదట ఆర్థిక మంత్రిగా తను రాజకీయాల్లోకి వచ్చారు. సో అస్సాం నుంచి సుదీర్ఘ కాలం పాటు తను రాజ్యసభకు కొనసాగారు. అయితే చివరగా రాజస్థాన్ నుంచి రాజ్యసభలో కొనసాగారు. అయితే గత ఏప్రిల్లో తను రాజకీయాల నుంచి రిటైర్ అయ్యాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే పూర్తిగా కూడా అనారోగ్యంకి గురవుతున్నటువంటి నేపథ్యంలో ఏప్రిల్లో తన రాజ్యసభ టర్మ్ ముగియడంతో మళ్ళీ రీషెడ్యూల్ చేయలేదు, రిన్యువల్ కాలేదు. సో అప్పటి నుంచి కొంత అనారోగ్యానికి గురవుతూనే ఉన్నారు. ఎప్పటికప్పుడు డాక్టర్ల పర్యవేక్షణలో మన్మోహన్ సింగ్కి వైద్యం అందింది. కానీ ఇక నిన్న రాత్రి మాత్రం ఇక ఏదైతే ఒకసారిగా ఇంట్లోనే స్పృహ కోల్పోయారు. వెంటనే ఎయిమ్స్ ఆసుపత్రికి తరలించడం, ఆ తర్వాత 9:51 మన్మోహన్ సింగ్ తుది శ్వాస విడిచారు. అయితే ఈరోజు పెద్ద ఎత్తున ప్రముఖులందరూ కూడా ఏదైతే మన్మోహన్ సింగ్ నివాసానికి చేరుకునే అవకాశం కనిపిస్తుంది. దానికి అనుగుణంగానే ఇప్పటికే ప్రముఖులంతా కూడా ఆయన సేవలను గుర్తు చేసుకుంటూ సంతాపాన్ని కూడా వ్యక్తం చేస్తున్నారు. శ్రావణి. రైట్ రాజు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.